హలో ఎవ్రీవన్, ఈరోజు మేము హోగ్నెక్కల్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. బెంగళూరు నుంచి 122 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఘాట్ రూట్ కూడా ఉంటుంది. కొంచెం సేపు వెళ్ళే రూట్లో చాలా చింత చెట్లు ఉన్నాయన్నమాట. కాసేపు అక్కడ ఆగి మేము చింతకాయలు కోసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. స్మిత, సే హాయ్. ఫైనల్లీ మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా అండ్ బస్ స్టాప్. ఆల్సో మనకి నియర్గా ఏటీఎం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఫోన్పే యూపీఐ పేమెంట్స్ అయితే ఏమీ ఉండవు, అంతా క్యాషే అడుగుతారు. ఏమైనా తినాలన్నా మనం క్యాషే పే చేయాలి. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఈ తెప్పలోనే వెళ్ళాలన్నమాట. అందులో వెళ్ళడానికి మనకి ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? 4 పర్సన్స్కి 1500 అంట. అది మ్యాండేటరీ టికెట్ తీసుకోవాలి. ఫైనల్లీ మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా, కాబట్టి టికెట్ తీసుకొని మేము 4 మెంబర్స్ అయితే స్టార్ట్ అయిపోయాం లోపలికి వాటర్ ఫాల్స్ దగ్గరికి. పైనుండి వాటర్ ఫాల్స్ వ్యూ ఇది. మనం తిప్పలో ఇప్పుడు ఈ కనిపించే రూట్లో వెళ్తాం అనమాట. ఆ రూట్లో తిప్పినందుకు వాళ్ళు 1500 మాకు ఛార్జ్ చేశారు. ఇంకా మనం ఆ రివర్కి చుట్టూ తిరగాలి అంటే ఇంకా ఎక్స్ట్రా మనీ పే చేస్తే వాళ్ళు తీసుకెళ్తారనమాట. అలా మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. మాకైతే చాలా నచ్చింది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాటర్, ఇది కావేరీ రివర్ కాబట్టి వాటర్ లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ జాకెట్స్ ఇచ్చారు. అవి వేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇంకా రైనీ సీజన్లో అయితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులోకి మనల్ని అలో చేయరు. మేము వెళ్ళింది వింటర్ టైం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట లోపల. सेल्फी लिया, वीडियो पे रिकॉर्ड है, रिकॉर्डिंग चल रहा है. क्या चाहिए? कुछ चाहिए तुम लोगों को? कोल्ड ड्रिंक कोल्ड ड्रिंक कुछ ना कुछ स्कूल का है तो वो दे दो. फांटा नहीं, थम्स अप कुछ भी है? स्प्राइट, थम्स अप कुछ भी? थम्स अप स्प्राइट 7 अप दे दो. 7 ఎంత? అలా మేము 2 అవర్స్ ఈ వాటర్లోనే తిరుగుతూ ఉన్నాం. ఇంకా మనకి బాగా సన్లైట్ కూడా ఎక్కువ అవుతుంది. తినేవి కూడా మనకి తిప్పలోనే అమ్మేస్తున్నారు. కూల్ డ్రింక్స్ లైక్ ఇక్కడ ఇంకా ఫిషెస్ చాలా ఉన్నాయి, మేము ట్రై చేసాం. సో అలాగా మేము సరదాగా తిరిగేసి రిటర్న్ అయిపోయామన్నమాట. పైన ఇంకా మనకి మన సైడ్ బొబ్బట్లు చేస్తారు కదా, ఇక్కడ ఓలిగా అంటారు. సో అవి కూడా బాగున్నాయి. తిని స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్ళే రూట్లో కావేరీ వాటర్ ఫ్లో ఉంటుంది కదా, అక్కడ వ్యూ బాగుందని కాసేపు ఇక్కడ ఆగిపోయాం. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. హోగ్నెక్కల్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.